బిజీగా గంగిరాలు తిరుగుతూ ఉండే ఈ చిన్ని తేనెటీగను చూడండి. మనం పెద్దగా గమనించం, కానీ ఇది లేకపోతే భూమిపై జీవితమే పూర్తిగా మారిపోతుంది. తేనెటీగలు ప్రకృతి కార్మికులు. పుష్పాల నుండి తేనె సేకరించడానికి వెళ్ళే ప్రతిసారి ఒక పువ్వు నుండి మరొక పువ్వుకి పరాగ కణాలు మారుస్తాయి. చాలా సులభంగా చేసే ఈ చర్యే పరాగ సంపర్కాన్ని సాధ్యమయ్యేలా చేస్తుంది. అది మొక్కలు పునరుత్పత్తి చేయడానికి, పండ్లు పండటానికి సహాయపడుతుంది. మీకు తెలుసా, ప్రపంచంలోని 75% పుష్పించే మొక్కలు తేనెటీగల వంటి పరాగ సంపర్క జీవులపైన ఆధారపడి ఉంటాయి. అనేక రకాలైన పండ్లు, కాయలు, మనం తాగే కాఫీ, ఇలా మనం తీసుకునే ఆహారంలో 3వ వంతు వాటి సహకారంతోనే వస్తుంది. తేనె, పండ్లు, కాఫీ ఇలాంటివి లేకుండా ఉండే మన ఉదయం అల్పాహారం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. తేనెటీగలు లేకపోతే మన భోజనపు టేబుల్ దాదాపుగా ఖాళీగా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ షడ్భుజాకారాల రూపంలో ఉండే వీటి గూడు ఒక అద్భుతమైన నిర్మాణం. గూళ్ళలో తేనెటీగలు అద్భుతమైన టీం వర్క్ చూపిస్తాయి. ప్రతి ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్ర పోషిస్తాయి. కార్మిక తేనెటీగలు తేనె సేకరిస్తాయి, పురుష తేనెటీగలు రాణితో మేళవిస్తాయి, రాణి వేల గుడ్లు పెట్టి కుటుంబాన్ని కొనసాగిస్తుంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అవి వాగుల్ డాన్స్ అనే నృత్యంతో మిగతా తేనెటీగలకు పువ్వులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తూ ఉంటాయి. కానీ ఈ గింగిరాలు కొట్టే మన బుజ్జి స్నేహితులు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఆవాసాలు తగ్గిపోతున్నాయి. పురుగు మందుల రసాయనాలు, వాతావరణ మార్పులు తేనెటీగల సంఖ్యను తీవ్ర స్థాయిలో తగ్గిస్తున్నాయి. తేనెటీగలు కనుమరుగైతే మొక్కలు బలహీనమవుతాయి, ఆహారం తగ్గిపోతుంది, దాంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఈ చిన్ని రెక్కలపై భూమి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే, తేనెటీగలకు అనుకూలమైన పూల మొక్కలు నాటాలి, హానికరమైన పురుగు మందుల రసాయనాల వాడకాన్ని తగ్గించాలి, స్థానికంగా ఉండే తేనెటీగల పెంపకందారుని ప్రోత్సహించాలి. అతి చిన్న జీవులైన ఈ తేనెటీగలు ప్రపంచాన్ని సజీవంగా ఉంచడంలో ఉన్న వాటి పాత్ర శ్లాఘనీయమైనది. తేనెటీగలను కాపాడండి, ప్రకృతిని రక్షించండి.